మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మన గౌతమ్ అదంతా చూసి పిల్లలతో పాటు ఆ ఝాన్సీ మీద కూడా సింపతి చూపిస్తున్నాడేమో. లేదు పద్మా, నా సిక్స్త్ సెన్స్ ఇంకేదో ఉందని చెప్తోంది. ఏం చెప్తుంది? నాకు క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చాక చెప్తాను గాని పద్మను ఒక పని చేయాలి. ఏం చేయాలి? వెళ్ళి ఈ విషయం గురించి గౌతమ్ని అడగాలా? ఏంటి పద్మ, నువ్వు వెళ్ళి అడిగితే వాడు చెప్తాడా ఏంటి? నిజంగానే వెళ్ళి అడిగేసావు. వాడికి అసలు లేనిపోని డౌట్స్ నువ్వే క్రియేట్ చేసేలా ఉన్నావు. సరే, ముందేం చేయాలో చెప్పు. నువ్వు సెక్యూరిటీ దగ్గరకు వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పు. ఏ సీసీటీవీ ఫుటేజ్? ఝాన్సీ మీద రౌడీలు అటాక్ చేయడానికి వచ్చారు కదా. ఓ అదా, సరే చెప్తాను. ఝాన్సీ మీద మర్డర్ అటెంప్ట్ జరగడం ఏంటి? అసలు అలా చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఆ ఝాన్సీ ఎవరో కాదు మేడం, నా ఫ్రెండ్ రాకేష్ వాళ్ళ భార్యకి స్వయాన సొంత చెల్లెలు మేడం. కొంపదేసి ఆ రౌడీలని వినోద్ అయితే పంపించలేదు కదా? మేడం, ఎక్కడున్నావు వినోద్? ఇక్కడే నా ఆఫీస్లో కాస్త పనుంది. పని తర్వాత చేసుకోవచ్చు. నువ్వు అర్జెంటుగా నా ఆఫీస్కి రా. ఎందుకు మేడం? చెప్తాను కదా, త్వరగా వచ్చేసే. అది కాదు మేడం. నీ ప్రశ్నలకి సమాధానం కావాలా, పని కావాలా? పనే కావాలి. అయితే ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి బయలుదేరు. సరే మేడం. ఈవిడెందుకు రమ్మంటుంది? మేడం, సీసీటీవీ ఫుటేజ్ మేడం. గౌతమ్, ఏంట్రా డల్గా ఉన్నావు? అదేం లేదు బాబాయ్. ఉందిరా, ఏదో నీ మొహంలో నిరాశ నిస్పృహ స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వెందుకలా డల్గా ఉన్నావో నాకు తెలుసురా. వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి నిన్ను పోలీస్ జాబ్ మానేయమంటున్నారు కదా, కానీ నీకేం డిసైడ్ అవ్వాలో అర్థం కావట్లేదు, అంతే కదా? అందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు బాబాయ్. నేను పోలీస్ జాబ్ ఎప్పటికీ వదలను. సర్లేరా, అదంతా నీ ఇష్టం, కానీ రా అలా సరదాగా కూర్చుందాం. నీ మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుందిరా. లేదు బాబాయ్, నేను బయటికి వెళ్తున్నా. రేయ్, జైపూర్ నుంచి కొత్త సరుకు తీసుకొచ్చాను. 2 పెగ్గుల టానిక్ వేసావనుకో, మెటబాలిజం అంతా బ్యాలెన్స్ అయ్యి మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. చలో. లేదు బాబాయ్, నాకు ఒంటరిగా ఉంటేనే మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. ఆ టానిక్ ఏదో మీరే వేసుకోండి. అరే ఒంటరిగా ఉంటే అరే గౌతమ్, నాతో ఈరోజు కలిసి సిట్టింగ్ వేసే అదృష్టం నీకు లేదురా.
ఏయ్! నాన్న గౌతమ్, నీ మీద ఎవరో అటాక్ చేశారంట కదా, నీకేం కాలేదు కదా నాన్న? రేయ్, టీ తాగుదాం. రెండు టీ ఇవ్వు. రాత్రి నా మీద అటాక్ చేసిన వాళ్ళల్లో ఒక అతని రైట్ హ్యాండ్ మీద మామ్ డాడ్ అని టాటూ ఉంది. ఎస్ఐ గౌతమ్ సార్ రా. రే పదా పదో ప్రగతి. రై 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 పదరా. మేడం, ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? వినోద్, ఇన్ఫర్మేషన్ కావాలి. అది ఫుల్ క్లారిటీగా క్లియర్గా ఉండాలి. అప్పుడే నీ కేసు విషయంలో నేనేమైనా చేయగలను. సరే మేడం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది వినోద్? మీరు రమ్మన్నారు, నేను వచ్చాను. మీరేదో చెప్తానన్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అడిగింది ఇది కాదు. ఝాన్సీ మీద 2 రౌడీలు అటాక్ చేశారు. ఆ రౌడీని నువ్వేమైనా పంపించావా? చెప్పు వినోద్. లేదు మేడం, నాకేం తెలీదు. మరి కంగారు పడుతున్నావేంటి? కంగారా? అలాంటిదేం లేదు మేడం. అంటే అది నీ పని కాదంటావు. అవును మేడం. నువ్వు చెప్తోంది అబద్ధం కదా? అవును మేడం. కాదు 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 మేడం, నిజంగానే నాకేం తెలియదు మేడం. కానీ నాకు తెలుసు వినోద్. నువ్వు నా దగ్గర దాయడం వల్ల ఏ ఉపయోగం లేదు. నువ్వు నాకు నిజం చెప్తే తప్ప మనం కేసు గెలవలేము. చెప్పు వినోద్. లాయర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర నిజం దాయకూడదు. ఆ రౌడీల్ని పంపించింది నువ్వే కదా? చెప్పు వినోద్. అవును మేడం, నేనే పంపించాను. ఝాన్సీకి గౌతమ్ సార్ కూడా నా మీద డౌట్ వచ్చి నా దగ్గరకు వచ్చారు మేడం. కానీ నాకేం తెలియదని చెప్పాను మేడం. ఇద్దరు కలిసే వచ్చారా? లేదు మేడం, విడివిడిగా వచ్చారు. ముందు ఝాన్సీ వచ్చింది, తర్వాత గౌతమ్ సార్ వచ్చారు. ఇప్పుడు నాకు నీ మీద డౌట్ మాత్రమే ఉంది. అదే నువ్వు అని కన్ఫర్మ్ అయ్యిందే అనుకో, నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టను.
వీక్నెస్ కూడా ఒకటి ఉంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకు తిరుగుతూ ఉంటే వాళ్ళని పట్టుకొని చిప్పకూడు తినేలా చేయడం. ఏయ్, నువ్వు బిజినెస్ మ్యాన్ వా క్రిమినల్ వా? బుద్ధుందా నీకు? ఉంది మేడం, కానీ అది గడ్డి తిని ఇలా చేశాను. సారీ మేడం. ఒక్కసారి ఈ కేసు మృణాల్ నీకు అప్పగించిన తర్వాత ఇలాంటి స్టూపిడ్ పనులు చేయడం ఏంటి? సారీ మేడం. అసలు ఈ మృణాల్ని అంటే ఏమనుకుంటున్నావు? నువ్వేం చేసినా చూస్తూ ఉంటాననుకుంటున్నావా? లేదంటే నాకు తెలియదు అనుకుంటున్నావా? కేసు కోర్టుకు వెళ్ళబోయే ముందు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఆ ఝాన్సీ గెలవడానికి అవకాశం ఇచ్చినట్టే. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? సారీ మేడం, కొంచెం భయపెడితే ఆ ఝాన్సీ కేసు నుండి తప్పుకుంటుందేమోనని అలా చేశాను మేడం. అందుకని మర్డర్ అటెంప్ట్ చేయిస్తావా? ఒకవేళ ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? నువ్వు చేసిన వెధవ పని వల్ల నా అల్లుడికి గాయమైంది. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా సీరియస్ గా ఉన్నారు. అటెంప్ట్ చేయించింది నువ్వే అని తెలిస్తే నీ కేసు టేకప్ చేసినందుకు నా వాళ్ళ ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది. అయినా ఇలాంటి వాటికి అసలు భయపడే రకం కాదు ఆ ఝాన్సీ. అసలు తన గురించి నీకేం తెలుసు? చిన్న క్లూ దొరికినా విషయం మొత్తం బయటికి లాగేస్తుంది. నువ్వు సపరేట్ గా ప్లాన్ చేసుకున్నప్పుడు మరి నేనెందుకు నీ కేసు వాదించటం? వెళ్ళు, నువ్వే వాదించుకో. సారీ మేడం, తప్పైంది. ఇంకోసారి ఇలా జరగదు. కానీ మీరు మాత్రం కాదనకండి. ఆ ఝాన్సీని మీరు తప్ప ఇంకెవరూ ఫేస్ చేయలేరు మేడం. అవును, మీ వైపు ఎలాంటి తప్పు లేదు కదా? డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదా? మరి నువ్వెందుకు ఆ ఝాన్సీని భయపెట్టాలనుకున్నావు? ఎందుకని ప్లాన్ చేశావు? అంటే నువ్వు చెప్పిందంతా ఫేకా? లేదు మేడం, కానీ ఆ ఝాన్సీ ఎవిడెన్స్ అన్ని మ్యానిపులేట్ చేస్తుందని భయమేసింది. ఆ భయం కంగారులో నా మైండ్ పనిచేయలేదు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. గౌతమ్కి చిన్న గాయమైంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ఝాన్సీ కాదు, నేనే నీ చాప్టర్ క్లోజ్ చేసేదాన్ని. అసలు ఇంట్లో ఝాన్సీ పిల్లలు తప్ప ఎవరూ లేరనుకొని ఇలా ప్లాన్ చేశాను మేడం. కానీ సడన్ గా గౌతమ్ సార్ వచ్చారు. ఓకే సరే, నేను చూసుకుంటాను. కానీ ఇకపై నువ్వు ఇలాంటి వెధవ ప్లాన్లు చేయకు, లేదంటే నీ కేసు రిజెక్ట్ చేస్తాను. చేయను మేడం, మీరు ఏది చెప్తే అది చేస్తాను. అసలు నా సొంత ఆలోచనలు చేయను. జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటికి రాకూడదు. అలాగే మేడం. వెళ్ళు, కోర్టులో కలుద్దాం. ఎవరు సార్ వీళ్ళు? ఏదైనా క్రైమ్ చేస్తే పట్టుకున్నారా? నా మీద అటాక్ చేసింది వీళ్ళే. రే, మీకెంత ధైర్యం ఉంటే మా సార్ మీద అటాక్ చేస్తారా? అసలు మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. మేము అటాక్ చేయడం ఏంటి? మీరెవరో అనుకొని మమ్మల్ని తీసుకొచ్చినట్టున్నారు. ఏయ్, ఆపు. మీరే అటాక్ చేశారని నాకు పక్కాగా తెలుసు. లేదు సార్, మాకేం తెలీదు. స్పాట్లో నీ రైట్ హ్యాండ్ మీద ఉన్న టాటూని చూశానురా. చెప్పండ్రా, ఎందుకు అటాక్ చేశారు? ఎవరు పంపించారు మిమ్మల్ని? నిజంగా మాకేం తెలియదు సార్. మేమే అటాక్ చేయలేదు. మమ్మల్ని నమ్మండి సార్. అయినా పోలీసు వాళ్ళ మీద అటాక్ చేసే ధైర్యం మాకుంటుందా సార్? అయితే అటాక్ చేసింది మీరు కాదంటారు. అవును సార్. మరి నన్ను చూసి ఎందుకురా పారిపోవాలనుకున్నారు? పాత కేసులు ఏమైనా మళ్ళీ మామే చేస్తారేమోనని భయం వేసింది సార్. వేలి ముద్రగాళ్ళు, తప్పించుకోవడానికి మీకే ఇన్ని తెలివితేటలుంటే
మరి నేను పోలీస్ ఆఫీసర్ని. నిజం కక్కించడానికి నాకెన్ని తెలివితేటలుండాలి. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. మీ మీద జరిగిన అటాక్కి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. హే, షట్ అప్. ఇడియట్స్. మీకు సంబంధం ఉందో లేదో రేపు కోర్టులో తెలుస్తుంది. అప్పుడుంటుందిరా మీకు నా చేతిలో. వీళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మీ మీద అటాక్ చేసిన వాళ్ళు కదా సార్, స్పెషల్గా హ్యాండిల్ చేస్తాం. రేపు కోర్టులో వీళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. ఏదైనా సీరియస్ అయితే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ఏంటి, నేనెందుకొచ్చాను అనుకుంటున్నావా? ఏమీ లేదు ఝాన్సీ, నీ తెలివితేటల్ని ప్రశంసిద్దామని వచ్చాను. నీకేం తెలియదన్నట్టు, దేని గురించి మాట్లాడుతున్నాను అర్థం కానట్టు అంత అమాయకంగా చూడకు ఝాన్సీ. నీ ఫేస్ ఇలా చూస్తుంటే నాకే జాలేసేలా ఉంది. అలాంటిది గౌతమ్ ఎంత? అయినా నువ్వు సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలని బాగా తెలిసిన దానివి. ఏ ఎండకి ఆ గొడుగు పట్టేదానివి. అలాంటి ఆటల్లో నువ్వు చాలా నేర్పరివి కూడా. ఏంటి మేడం? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఏంటిది? నువ్వు నీ నటంలో గౌతమ్ దగ్గర సింపతి కొట్టేసి మళ్ళీ రూంలోకొచ్చావు. సరే, అదొదిలే. ముందు చెప్పు, నువ్వు వెళ్ళి నా క్లయింట్ వినోద్ని బెదిరించావంట కదా? మీ క్లయింట్ మీద డౌట్ వచ్చింది కాబట్టి వార్నింగ్ ఇచ్చొచ్చాను, అంతేగాని బెదిరించలేదే. వార్నింగ్ అన్నా బెదిరించటం అన్నా ఒకటి కాదా? ఇంతకీ ఏ విషయంలో నీకు డౌట్ వచ్చింది? నా మీద జరిగిన అటాక్ విషయంలో. నువ్వు ఎవరికి అన్యాయం చేశావో అందుకే వాళ్ళు నీ మీద అటాక్ చేశారు. కానీ లేనిపోని డౌట్లు పెట్టుకొని క్లయింట్ని అనుమానించటం కరెక్ట్ కాదు కదా? కోర్టులో కేసు ప్రొసీడ్ అయ్యే ప్రాసెస్లో నా క్లయింట్కి ఇలా వార్నింగ్లు ఇవ్వడం లాంటివి చేయడం తప్పని నీకు తెలీదా? నేను ఈ పాయింట్ మీద ఈ కేసు నుంచి నిన్ను తప్పించగలను. ఏంటి మేడం, నన్ను ఫేస్ చేయలేరని అర్థమైందా? మీరు కేసు ఓడిపోతానేమోనని భయపడుతున్నారా? తప్పిస్తాను అది ఇది అంటున్నారు. ఏ ఝాన్సీ, ఈ మృణాలినికి భయమా? అసలు భయం అనేది నా బ్లడ్ లోనే లేదు. మేడం, ఎవరి బ్లడ్ లోనూ భయం ఉండదు. బ్లడ్ లో ప్లాస్మా, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. భయం అనేది ఇక్కడ ఉంటుంది. పర్వాలేదే, లాతో పాటుగా సైన్స్ కూడా బాగానే చదివినట్టున్నావు. కానీ ఈ విజ్ఞాన ప్రదర్శనలో నా దగ్గర కాదు. ఈ కేస్ నుంచి నేను తీసేయాలనుకుంటే నాకు క్షణాల్లో పని. కానీ కోర్టులో నాతో యుద్ధం చేయడానికి నాకు సరైన ప్రత్యర్థి ఉండాలి కదా. అందుకే వదిలేస్తున్నాను. సంతోషించు. మీరు నాకిచ్చే ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్స్ మేడం. కానీ ఒక చిన్న డౌట్. అసలు మీకు ఎథిక్స్, ఎమోషన్స్ ఏమైనా ఉన్నాయా మేడం? రాకేష్ బావా మీ సొంత అన్నయ్య కొడుకు, మీ మేనల్లుడు. అలాంటిది మీరు మీ మేనల్లుడికి వ్యతిరేకంగా కేసు తీసుకుంటారా? నిన్ను ఓడించడమే నా లక్ష్యం. నేను కేసు ఓడిపోతే
మీ మేనల్లుడికి మీరే అన్యాయం చేసినట్టు అవుతుంది, తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించినట్టు అవుతుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు నువ్వు నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇండైరెక్ట్ గా నన్ను తగ్గమని చెప్తున్నావా? నీ మాయలో పడడానికి నేనేమి గౌతమ్ని కాదు, అర్థమైందా? ఎథిక్స్ గురించి, ఎమోషన్ గురించి నాకు చెప్పేంత దానివి కాదు నువ్వు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం మానేసి కోర్టులో కేసు ఎలా గెలవాలో చూసుకో. మేడం, నేను అదే పనిలో ఉన్నాను, కానీ మీ గురించి ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉంది మేడం. ఝాన్సీ, తప్పు చేసిన వారికి శిక్ష పడేంత వరకు ఈ ఝాన్సీ వదిలిపెట్టదు మేడం. ఈ విషయం మీకు కూడా బాగా తెలుసు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. విష్ యూ బ్యాడ్ లక్. మీకు ఒక గుడ్ న్యూస్. మనల్ని అటాక్ చేసిన రౌడీలు దొరికారు. వాళ్ళని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం. నిజంగా వాళ్ళు దొరికారా? మీరు ఇంకా హ్యాపీగా నిద్రపోండి. రేపు కోర్టు సెషన్ ఉంది కదా, మీరు ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉంటే అలసిపోతారు. థ్యాంక్స్ గౌతమ్ గారు, మీరు నా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారు. మీకోసం కాదు, మన కోసం.